హై వ్యూస్. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు నిన్నని కాదు, మన ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు, ఆ నుంచి ఎలక్షన్ కోడ్ కదా, అంతకుముందు వరకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నారు అంటే ముందు ఎక్కడ చెట్లు కొట్టాడు, పరదలు కట్టాడు. అతను జగన్మోహన్ రెడ్డి రాగానే కొంతమంది వస్తారు, వాళ్ళ పనులకు జగన్ పొగట్టమే. ఎవరు రావాలంటే పెయిడ్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్, ఇంకేదైనా అనుకోవచ్చు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో లేదు, అప్పుడు ఎన్నికలు కూడా అమలు లేదు, ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా చెట్లు కొట్టేటాలు, పరదాలు కట్టడాలు అండ్ జనాలు రానియకుండా ఆపటాలు చేయకూడదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కదా, మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర అది చేస్తున్నాడు కదా. గతంలో డీజీపీ నుండి గౌతమ్ సవాంగ్ చెప్పినట్టు భావ ప్రకటన అండ్ వారికి ఉన్నటువంటి ఫీలింగ్స్ని వ్యక్తపరచడం ఏంది, చెప్పులేసా? అవును, ఆయన చెప్పింది అయితే అదే. సో అలా రాయలసీమలో ఎక్కడో చెప్పులు అయిపోయారు. మొన్న మధ్య ఇంకొంతమంది వచ్చేసి ఓపెన్ నిలదీస్తా ఉంటే వాళ్ళని కాదని వెనకలాగారని సమ్మెద అన్నారు. ఇక నేను విజయవాడలో వచ్చేసి అది ఇప్పటికి నేను రాయి తగిలింది అంటే అసలు నేను నమ్మలేకపోతున్నా. అది ఒక డ్రామాలాగా అనిపిస్తుంది. పాపం అన్యాయంగా పిల్లోడిని ఇరిగిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అది నిజమని అనుకున్నా, చూడండి, అంత సెక్యూరిటీ ఉండి కూడా ఒక సీఎం చిన్న గులకరాయి తగిలిందే కూడా ఈ వ్యవస్థ అన్నది దాన్ని ప్రాపర్ వేలో ఆయన కాపాడలేకపోయింది. అంటే ఆయనకి చనిపోయాడు అన్న పెద్ద పెద్ద పదం కాదని బాబు, కాపాడలేకపోవడం అంటే అది తగలకుండా చూసుకోవాలి కదా, అది నేను అనేది. అంటే ఫెయిల్యూర్, భద్రతా ఫెయిల్యూర్. ఈ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయ్యి తెలిసిన గోదావరిలో వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కడ మామూలు కొడతారు. అండ్ అవునన్నా కాదన్నా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అండ్ వాళ్ళ సామాజిక వర్గం కూడా ఎక్కువే ఉంటారు. ఇలా పెద్దాపురం దగ్గర ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, జగన్ కాన్వాయ్ వస్తుంది అండ్ ఉంటారు వాళ్ళు అదేది ఉంది కదా అండ్ బస్సు. వీళ్ళకి రాకపోతే ఆబ్సెంట్ ఇస్తారని చెప్పారంట. పిల్లోడు ఎవరు చెప్తున్నాడు. వీళ్ళంతా ఎందుకు వచ్చారనుకున్నారు, ఇక్కడికి రాకపోతే ఆబ్సెంట్ వేస్తున్నారు, అందుకే వచ్చారన్నారు. ఏం చేశారు ఇంకా వాళ్ళు వచ్చి, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, సీఎం కళ్యాణ్, గో బ్యాక్ సీఎం. ఎవరిని? జగన్ని. దెబ్బకి జగన్ సౌండ్ లేదు ఇంకా. వాళ్ళంతా మళ్ళీ చదువుకునే పిల్లలే, అంతా యూతే, హార్డ్లీ 17, 10 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంతే. పెయిడ్ ఆర్టిస్టులు లేకుండా పద్ధతిగా జనాలు స్వచ్ఛందంగా కనుక జగన్మోహన్ రెడ్డి సభలకు గతంలో కూడా వచ్చినట్టయితే దెన్ మైక్ గనక వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్పేది. నిన్న ఈ గోదావరి జిల్లాల్లోనే సామాన్య యొక్క బైట్స్ అనమాట. వాళ్ళు చెప్తున్నారు కదా కొంతమంది, అమ్మ బాబాయ్ ఘోరం అసలు ఆ బూతులు, నేను వినలేదు కానీ బూతులు వద్దు, మనం నార్మల్గా అందులో టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి మాకు ఆస్తి వచ్చింది, అందులో పొలాలు ఉన్నాయి, దానికి పట్టాలు ఉన్నాయి. ఈడెవడు అసలు, ఈడు ఆస్తి అదేమన్నా, ఈడు ఫోటోలు ఏంటి మా పట్టాల మీద అని చెప్పేసి అతను అన్నాడు. ఇంక గౌరవమైన పదాలు వాడాడు. దాన్ని నాకు అనిపించింది, అవును కదా, జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు, ఒక రాష్ట్రానికి సీఎం. కొత్తగా ఈయన ఏమన్నా భూములకి పంచాడా? లేదే. వాళ్ళ భూములు వాళ్ళవే, వాళ్ళ దగ్గర ఉన్నాయి, పట్టాలు అన్నీ ఉన్నాయి. దెన్ మళ్ళీ కొత్తగా ఏదో సర్టిఫికేట్ లాంటివి, బుక్ లాంటివి ఇచ్చేసి మళ్ళీ వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి? జనాలకు అర్థమవుతుంది కదా, ఎవరో కొత్తగా మాకు ఏదైనా ఇచ్చిన దానికి కానీ వాళ్ళ బొమ్మ వేసుకుంటే ఒక అర్థం. మావి మా దగ్గర ఉంటే కూడా అది మీవా కాదా అని చెప్పేసి మరల మేము నిర్ధారిస్తున్నామని చెప్పి దాని మీద వాళ్ళ ఇంటి ఫోటోలు ఏంటి? రేపటి రోజు మా ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో కూడా వీళ్ళు తలదూరుస్తారని చెప్పేసి గవర్నమెంట్ పదాలు పడేడా పెద్ద ఆయన, నేను వాడదలుచుకున్నాను. సో నేను అంటున్నది ఏంటంటే, ఈరోజు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవారి నుంచి ముదుసుల వరకు ప్రతి ఒక్కళ్ళు నేను అంటున్నా స్వచ్ఛందంగా జగన్మోహన్ పరిపాలన ఎలా ఉంది ఏంటి చెప్పండి అమ్మంటే తిట్టకుండా తిడుతున్నారు. కళ్ళ ముందు అధ్వానం కనిపిస్తున్న రోడ్లు కానీ, దిక్కుమాలిన ట్యాక్సులు కానీ అండ్ నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ బాధలు కానీ, 5 సంవత్సరాలు మెగా డేస్లో ఎదురు చూస్తే చివరికి డిఎస్సి మరలా ఎగ్జామ్ ఎన్నికల తర్వాత అనటం కానీ, అండ్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి మోసం చేయటం కానీ, మద్యపాన నిషేధం అని చెప్పేసి ఏరులే పారుతున్న మద్యం కానీ,
రివర్స్ టెండరింగ్ వద్దు ఇబ్బంది అని చెప్పినా సరే పోలవరం రివర్స్ టెండరింగ్ వెళ్ళి దాన్ని అర్ధాంతరంగా దారుణంగా అలా చేయటం కానీ, నా ఇల్లు ఇక్కడే ఉంది రాజధాని ఇది అని చెప్పేసి కబుర్లు చెప్పి ఇప్పుడు 3 రాజధాని అనటం కావచ్చు, 3 ముక్కలు ఆడటం కావచ్చు, చివరికి కనీసం వైజాగ్కి వాళ్ళ పార్టీ హెడ్ ఆఫీస్లో మార్చుకోలేకపోయాడు. అది కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. ఇక నాడు నేడు స్కూల్స్ బాగు చేసాడు అంటే ఏం బాగు చేశాడు? ఉన్న స్కూల్స్కి రంగులు వేసాడు కొంతమంది అంటారు. అవును, ఎక్కడో 1-2 చోట్ల కొత్తవి కట్టున్నారు కాదంట్లా, అండ్ ఫర్నిచర్ కూడా వచ్చింది కాదంటలేదు. బట్ అర్ధాంతరంగా ఆగినవి ఎన్ని, కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఎన్ని, అండ్ ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి? ఈ 3, 4, 5 తరగతులు వాళ్ళు పై తరగతిలో కలుపుతామని చెప్పి, అంటే పై తరగతులు ఉండే స్కూల్స్లో కలుపుతామని చెప్పడంతో ఈ 1-2 తరగతుల్లో పిల్లలు లేక ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి? అండ్ ఆ ఓలల్లో వచ్చేసి ఈ స్కూల్స్ లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసిన వాళ్ళు ఎంతమంది? 2014 నుంచి 19 వరకు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది? 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది అని తీస్తే చంద్రబాబు నాయుడు సమయంలో ఎక్కువ మంది చదువుకొని ఉన్నారు ప్రభుత్వ స్కూల్లో. నేను చెప్పుకుంటూ పోతే ఆసుపత్రులు, వైద్యం అద్భుతంగా అందుతుంది అద్దిద్దని అంటున్నారు. ఎన్ని చోట్ల అద్భుతంగా అందుతుంది? ఎన్ని చోట్ల కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి? అండ్ ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉండటంతో వాళ్ళు వచ్చినటువంటి పేషెంట్ అంత దారుణం చూస్తున్నారు కొన్ని చోట్ల. ఇలా చెప్పుకుంటే ప్రతి వ్యవస్థ, అమ్మఒడి ఇంట్లో అందరికన్నారు ఇచ్చింది ఒకరికి, అది కూడా 15,000 13,000. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు రైతులకు వచ్చేసి డబ్బులు ఏది ఇస్తా ఉన్నారు, వాళ్ళకి పొలం ఎంతైనా ఉన్నాయి 12,000 అన్నారు. తీరా ఇచ్చింది ఎంత? 6,000. ఎందుకు? మిగతా 6,000 సెంట్రల్ గవర్నమెంట్. మాది జనాలు మొత్తం మళ్ళీ ఏలెత్తి చూపేసరికి ఇంకో 1,000 యాడ్ చేసి 13,500 అన్నారు. మరలా 6,000 వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఇళ్ళకి సంబంధించి టిట్కో ఇల్లు రూపాయికి మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం అద్దెనిది అన్నారు. ఇవ్వకపోగా దారుణంగా అవి అట్లా ఉంచేశారు. పిచ్చి మొక్కలు వేరే ఘోరత గొరగని కొన్ని చోట్ల మన హడావుడిగా కొంతమందికి ఇచ్చారు. అవి కాస్త ఏంటి, సరైన వసతుల్లో జగనన్న కాలనీలు ఉన్నారు, అవి వర్షాలు పడితే కాలనీలు కాస్త చెరువులు అవుతా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా భ్రష్టు పట్టించినాడు. ఈ పోలవరానికి సంబంధించి ఐఎస్ఆర్కి టైం అయ్యేటట్టుందని చెప్పేసి పట్టిసీమని చెప్పేసి టీడీపీ హయాంలో కట్టినారు. అది అసలు అక్రమం, అద్దెదిన హడావుడి చేశారు. ఆ పట్టిసీమ వాళ్ళే కనీసం ఇప్పుడు కృష్ణా డెల్టా వాళ్ళకి నీళ్ళు ఇవ్వగలిగారు మన మధ్య. ఈ ప్రాజెక్టుల విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఆ పులిచింతల దగ్గర వచ్చేసి ఆ గేటు మళ్ళీ పెడతానికి ఎంతో కొన్ని నెలల సమయం తీసుకున్నారు. అన్నమే ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోయింది, ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ అతి గతి లేదు, ఊళ్ళు కొట్టుకుపోయింది. అదేమంటే వీళ్ళు పథకాల ద్వారా మీకు ఇస్తున్నాం కదా, మీకు ఆ డబ్బులతోనే ఏదో పనులు చేసుకోండి చుట్టుపక్కల అని చెప్పేసి అదొక ఉచిత సలహా. ఎవరైనా మొన్న వచ్చి గడప గడప ప్రభుత్వం అన్నారు, అప్పుడు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళు బెదిరీటాలు, ఆ తర్వాత కొడతాలు, మురుక్కలు దారుణం ఉన్నాయి. అంటే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి కదా, డబ్బులతో బాధ్యత అని చెప్పే సలహాలు. రోడ్లు ఇంత అధ్వానమైన రోడ్లు లేరంటే మీకు రోడ్లు కావాలా, బువ్వ కావాలంటే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, రోడ్డు గురించి మాట్లాడతారని చెప్పేసి ఒకడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత వరస్ట్గా జగన్ రెడ్డి పరిపాలన ఉంది అనేది ఈరోజు ప్రజలకి ఎన్నికలు కూడా అమల్లో ఉండడం ద్వారా స్వచ్ఛంగా వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉన్నారు. పోలీసు వచ్చేసి వైసీపీ ప్రభుత్వం పక్షానికి ఉండి కొమ్ము కాస్తూ జనాలను అడ్డుకుంటూ చేయకూడదు తిప్పారు. దాంతో జగన్ నిజస్వరూపం అంతా తెలిసిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన వాళ్ళు అంతా ఏకమవుతుండేసరికి వైసీపీ గొక్కబెట్టి ఏడుస్తూ ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళు చేసిందే ఏమీ లేదు డెవలప్మెంట్. ఇది మన జగన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం.